హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 32,438 వేకెన్సీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 32,438 వేకెన్సీస్కి సంబంధించి మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయనున్నారనమాట. గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఏ రోల్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు అని చూసుకుంటే అసిస్టెంట్ అండ్ ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ లోకోషెట్, ఇలా వేరియస్ రోల్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10th పాస్ అయింటే చాలు. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎవరైనా కానీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు బేసిక్ శాలరీ కనుక చూసుకుంటే 22,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫుల్ టైం జాబ్ అనమాట. అండ్ లొకేషన్ అక్రాస్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ స్కిల్స్ కానీ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలి, బేసిక్ ఎడ్యుకేషన్, అండ్ మనకు ఎగ్జామ్ పెట్టి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క కీ హైలైట్స్ కనుక చూసుకుంటే టోటల్గా మనకు 32,000+ వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ మనకు అఫీషియల్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో డిసెంబర్లో ఏమైనా ఎక్స్పెక్టెడ్ ఉంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకైతే అలొకేట్ చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 33 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట రిజర్వ్డ్ కేటగిరీస్కి. సో జాబ్ రోల్స్ కనుక చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రోల్కి అని చూసుకుంటే పాయింట్స్ మ్యాన్ బి అని చెప్పేసి చూసుకుంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి 5,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ రోల్కి అయితే 7,800 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 13,000 అయితే ఉన్నాయన్నమాట. ఇలా డిఫరెంట్ రోల్స్కి డిఫరెంట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 32,438 అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 10th క్లాస్ అనమాట. ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఇందాకే చూసాము 18 to 33 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్లో చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఫస్ట్ అయితే జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ 100 మార్క్స్కి 1.5 అవర్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ కానీ టాపిక్స్ ఏమని చూసుకుంటే మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్లో కానీ ఇవన్నీ అయితే మనకు డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి. అండ్ శాలరీ కనుక చూసుకుంటే బేసిక్ పే అనేది 18,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట పర్ మంత్. అండ్ మనకు అదర్ అలయన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి 22,500 నుంచి 25,000 వరకు మనకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడైతే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్నీ ఇచ్చాము. ఇక్కడ నుంచి అయితే వన్స్ అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత డేట్స్ అన్నీ వచ్చిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత 400 రూపీస్ అయితే మీకు రీఫండ్ చేస్తారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఫుల్లీ రీఫండ్ ఇస్తారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకు ఇక్కడ లింక్ ఉంది, ఇక్కడ నుంచి క్లిక్ చేసి మీరైతే చూడవచ్చు ఏ జాబ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రోల్కి, అండ్ దానికి సిలబస్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అని చెప్పేసి. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.